స్టార్ట్ చేయాలంటే ఓకే. కార్మిక సోదరిమణులారా సోదరులారా, ఈరోజు వనపర్తి మున్సిపల్ కార్మికుల పట్టణ కమిటీ సమావేశం జరిగింది. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ CIT అనుబంధం ఆధ్వర్యంలోన ఈ సమావేశము జరిగింది. ఈ పట్టణ కమిటీ సమావేశంలో ప్రధానంగా మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ సంబంధించి నిర్ణయం చేసింది. పర్మనెంట్ కోసం పోరాటం ఉధృతం చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము జీవో నెంబరు 1037 తీసుకొచ్చింది. ఈ జీవో నెంబరు 1037 ప్రధానంగా కార్మికులకు వ్యతిరేకంగా కాంట్రాక్టర్ల కోసము తీసుకొచ్చిన జీవో ఇది. రాష్ట్రం మొత్తం ఒకటే టెండర్ ఉండేటట్టుగా, ఒకటే కాంట్రాక్టర్ ఉండేటట్టుగా ఈ జీవో తీసుకురావడం జరిగింది. ఈ జీవో రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం నిర్మించడానికి మేము సిద్ధమైనాం. అదేవిధంగా రెండవ PRCలో కనీస వేతనం 26,000 పెట్టాలి. 26,000 తగ్గకుండా వేతనాలు ఇవ్వాలని ఆక్ట్రాయిడ్ కమిటీ సిఫార్సులు తెలియజేస్తూ ఉన్నాయి. ఒక కమిటీకి, ఒక కార్మికునికి సంబంధించి భార్య భర్త 2 పిల్లలు ఉంటే వాళ్లకు కనీస వేతనం 26,000 ఉంటేనే కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ ప్రభుత్వం సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆక్ట్రాయిడ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఆ వేతనాలు ఇవ్వాలి. ఇప్పుడు తక్షణం రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 24,500 ఇస్తున్నారు. మన దగ్గర ఎందుకు ఇయ్యరు? మనము ధనిక రాష్ట్రం అని అంటారు. కాబట్టి ఈ ధనిక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని మున్సిపల్ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ వలె 24,500 మొట్టమొదట స్టార్ట్ చేయాలి. అదేవిధంగా జీవో నెంబరు 60-63 తీసుకొచ్చారు. ఈ 60-63 జీతాలకు సంబంధించి కేటగిరీ వారీగా జీతాలు ఇస్తామని చెప్పారు. కాబట్టి కేటగిరీ జీతాలు ఇవ్వాలి. ఈ పద్ధతిలో ఈ జీతాలు, ఈ సమస్య పైన పెద్ద ఎత్తున ఒక 20 కోరికల కోసము మేము ఈ ఆగస్టు 19వ తారీఖు రోజు పెద్ద ఎత్తున CDMA ముట్టడి చేయబోతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయడం కానీ, వేతనాలు పెంచడం కానీ, మిగతా సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం.